ఈ షియాలకు సంబంధించినటువంటి వివాదం కారణంగా వాళ్ళిద్దరూ ఇంటర్నల్ అండర్స్టాండింగ్ చేసుకున్నారు. ఇంకోటి క్రిస్టియానిటీకి ముస్లింకి పడదు కదా, కానీ క్రైస్తవ దేశాలతో ఎందుకు గల్ఫ్ దేశాలు స్నేహంగా ఉన్నాయి? ఇరాన్ వల్లనే. ఒక్క ఇరాన్ అనేటటువంటి భూతం ఈ ప్రపంచానికి ఒక పెద్ద శాపం. దాన్ని లైట్ తీసుకున్నారు వీళ్ళు. నేను శాంక్షన్స్ పెట్టాను కాబట్టి ఏం కాదులే అనుకుంది అమెరికా. అదే సందర్భంలో మాకు వెనకాల ఇజ్రాయెల్ ఉంది కదా, మా వెనకాల అమెరికా ఉంది కదా, మనందరం బాగా డబ్బులు సంపాదించుకున్నాం కదా, ఏం కాదు అనుకున్నది గల్ఫ్ దేశాలు. కానీ ఒక ఉన్మాది రోజు రోజుకి పెరిగి పెద్దవాడు అవుతుంటే ఓ రాక్షసుడు పిల్ల రాక్షసుడు పెను రాక్షసుడు. ఒక పక్క యుద్ధం జరిగిపోతోంది, పేల్చాల్సినవన్నీ పేల్చేస్తుంది ఇరాన్. ఓకే, వాళ్ళకి వెనక హుజ్బుల్లానో లేదంటే తీవ్రవాద సంస్థల బలం ఉందా లేదని ఓపెన్ గా అన్న తెలిసిందే. ట్రంప్ మాత్రం ఇంకా ఏదో ఓకదంపుడు హెచ్చరికలు మాత్రమే చేస్తున్నారు. ఒకవేళ సీరియస్ గా రంగంలో దిక్కితే ఇరాన్ ఆగదా? ఎంతసేపు అండి, 2 బాంబులు వేస్తే బూడిదైపోద్ది. ప్రజల్ని చంపకూడదు. ఇప్పుడు అమెరికాకి స్టిల్ నో కొన్ని ఎథిక్స్ ఫాలో అవుతుంది. అమెరికా మీకు లీడర్లను లేపేసింది, ప్రజల ప్రాణాలు తీలా. మీరు ఇరాను ఇజ్రాయెల్లో ప్రజల ప్రాణాలు తీస్తుంది, గల్ఫ్లో ప్రజల ప్రాణాలు తీస్తుంది. కానీ అమెరికా అట్లా ప్రజల ప్రాణాలు తీసినా వెంటనే సారీ చెప్తుంది. మొన్న పిల్లల మీద జరిగింది, దానికి సంబంధించిన కారణాలు చెప్తుంది. ఎంక్వైరీ కూడా నిజంగా అనుస్థావరాలు ఉన్నాయా ఇరాన్ లో? నిజంగా వాటిని పేల్చేశారా? వాళ్ళే చెప్పారు కదా. ఇరాను అమెరికాతో చర్చల సందర్భంగా ఇచ్చిన లిస్ట్ అది.